కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంను అధిష్టానం ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షి ఖరారయ్యారు. కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. పార్టీకి ఎంపీ పదవికి కూడా ఆయన రిజైన్ చేశారు. ఢిల్లీ వెళ్లి స్పీకర్ ఫార్మాట్ లో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంను అధిష్టానం ఖరారు చేసింది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షి ఖరారయ్యారు. కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ప్రస్తుతం రాజీనామా చేశారు. పార్టీకి అలాగే ఎంపీ పదవికి కూడా ఆయన రిజైన్ చేశారు. ఢిల్లీ వెళ్లి స్పీకర్ ఫార్మాట్ లో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు డాక్టర్ సంజీవ్ కుమార్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ నల్ని. కొద్దిసేపు క్రితమే ఆలూరు టికెట్ పై నెలకొన్న ప్రతిష్టంభన జరిగింది. ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షిని, అట్లాగే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం ను ఖరారు చేస్తూ సీఎం జగన్ వారిద్దరికి ప్రకటించారు. కొద్దిసేపు క్రితమే తాడేపల్లిలో సీఎం ను కలిసి ఇవి ఖరారు చేసిన తర్వాత వారిద్దరు బయటకు వచ్చారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా తన పదవికి రాజీనామా చేశాడు. కర్నూలు ఎంపీ స్థానం లేదా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ కోసం సంజీవ్ కుమార్ ప్రయత్నించారు. అయితే అది రాదని తేలడంతో ఆయన కూడా రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు. ఢిల్లీకి వెళ్లి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తానని మీడియా ముందుకు చెప్పారు. అయితే చంద్రశేఖర్, ఆయన రాజీనామా చేయడానికి కారణాలేంటి? ఎందుకని రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు? సంజీవ్ కుమార్ వాస్తవంగా కర్నూలు ఎంపీ లేదా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే సీట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఎమ్మిగనూరు ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయసు రీత్యా ఆయన్ను మార్చి ఇన్ఛార్జిని నియమించాల్సి ఉంది. అయితే చాలా కాలంగా చెన్నకేశవరెడ్డి పట్టుబట్టారు తాను లేదా తన కొడుకు మాత్రమే పోటీ చేయాలని. చివరికి అధిష్టానం ఒప్పుకోని పరిస్థితుల్లో ఎంపీ సంజీవ్ కుమార్ నైనా ఇక్కడ పోటీ టికెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానానికి సిఫార్సు చేశారు. అయితే అధిష్టానం అక్కడ కూడా అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ టికెట్ దక్కే పరిస్థితి లేదు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ దక్కే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి దీంతోనే ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే ఆలూరు టికెట్ వ్యవహారం కూడా దాదాపు 15 రోజులుగా తీవ్ర ప్రతిష్టంభన ఉంది. అక్కడ దాదాపు 4-5 తీవ్రంగా పోటీ పడుతూ వచ్చారు. గుమ్మనూరు జయరాం ఆలూరు టికెట్ తనకే కావాలని దాదాపు 10 రోజులకు పైగానే తాడేపల్లిలో మకాం వేసి అక్కడ తీవ్రంగా ప్రయత్నించారు. అక్కడ గుమ్మనూరు జయరాంకి ఇప్పటి వరకు కూడా అసమ్మతితో ఉన్న విరూపాక్షి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే అక్కడ పార్టీలో అసమ్మతిని తొలగించేందుకు, టికెట్ల వ్యవహారాన్ని పరిష్కరించేందుకు ఫైనల్ గా ఒక పరిష్కారాన్ని సీఎం జగన్ చూపెట్టారు. గుమ్మనూరు జయరాం ని ఎంపీగా పోటీ చేసి ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షిని పోటీ చేసే విధంగా నిర్ణయించారు. గతంలో కూడా ఎంపీగా గుమ్మనూరు జయరాం పోటీ చేయించాలని సూచించినప్పటికీ అందుకు చాలా కాలం పాటు గుమ్మనూరు జయరాం సస్యమీర అన్నారు. చివరికి సీఎం జోక్యం చేసుకుని ఆయన ఎంపీగా పోటీ చేయించేందుకే ఖరారు చేసి ఆ విషయాన్ని ఇద్దరికి క్లారిటీ ఇచ్చారు. ఒకరు ఎంపీ అభ్యర్థి, మరొకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ వారికి క్లియర్ చేశారు. అయితే సంజీవ్ కుమార్ రాజీనామా అంశానికి సంబంధించి అధిష్టానం ఏ విధంగా రియాక్ట్ అయింది? ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరు సంజీవ్ కుమార్ రాజీనామా వ్యవహారం పైన స్పందించలేదు. అయితే ఒకసారి సంజీవ్ కుమార్ కి అవకాశం ఇచ్చారు. స్థానిక నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో అన్ని పార్లమెంట్ స్థానాలు, అన్ని అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంలో మార్పులు చేర్పులు చేసింది. అందులో భాగంగానే గుమ్మనూరు జయరాం కు కర్నూలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది తప్ప సంజీవ్ కుమార్ కి ఇవ్వకూడదన్న ఉద్దేశం కాదు, మరొకటి ఏం లేదనేది పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం సంజీవ్ కుమార్ తనకు ఏ టికెట్ దక్కదన్న అసంతృప్తితోనే ఉన్నారు. ఇవాళ అది తన రాజీనామా వరకు వెళ్ళింది. మళ్ళీ రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.